అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో అనేక జంతువులు హాయిగా జీవించేవి. ఒక రోజు ఆ అడవిలో ఒక చిన్న నక్క అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక వింత మొక్క కనిపించింది. ఆ మొక్క ఆకులు బంగారు రంగులో మెరిసిపోతూ వింతగా కనిపించాయి. నక్క ఆ మొక్కను చూసి ఆశ్చర్యపోయింది. ఇంత అందమైన మొక్కను నేను ఎప్పుడు చూడలేదు అని అనుకుంది. ఆ మొక్క దగ్గరకు వెళ్ళగానే ఒక చిలుక ఆపేసింది. అరే, ఆ మొక్కను ముట్టుకోవద్దు, అది మాంత్రిక మొక్క, దాన్ని తాకిన వారు ఒక రోజు పాటు మాట్లాడలేదు అని చెప్పింది. నక్క హేళనగా నవ్వుతూ, నిన్ను మోసం చేశాననే కదా నాతో ఆటలు ఆడుతున్నావు అని అంటూనే ఆ మొక్కను తాకేసింది. అంతే, ఒక్కసారిగా నక్క గొంతు మూగబోయింది. ఎంత ప్రయత్నించినా ఒక్క మాట కూడా రాలేదు. నక్క భయపడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుండగా అదే సమయంలో ఒక చిరుత పులి అక్కడికి వచ్చింది. చిరుత, ఏం జరిగింది నక్క, ఎందుకు భయంగా ఉన్నావు అని అడిగింది. నక్క చేతులతో ఎత్తి చూపిస్తూ నా గొంతు మూగబోయింది అనేలా చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ చిరుతపులికి అర్థం కాలేదు. అర్థం కాక పక్కనే ఉన్న చిలుకను అడిగింది. అప్పుడు చిలుక నక్క మాంత్రిక మొక్కను తాకింది, ఇది ఆ మొక్క శాపం అని చెప్పింది. వెంటనే చిరుతకు ఒక ఆలోచన వచ్చింది. చిరుత, ఒక పని చేద్దాం, ఆ మొక్కను తిరిగి మళ్ళీ నువ్వు తాకి క్షమాపణ చెప్పు, అది మళ్ళీ నీ గొంతును నీకు తిరిగి ఇస్తుంది. నక్క వెంటనే మొక్క దగ్గరకు వెళ్ళి తన తప్పును ఒప్పుకొని మనసులో క్షమాపణ కోరుకుంది. ఒక్కసారిగా నక్కకు గొంతు తిరిగి వచ్చింది. నక్క, ఓ, నా గొంతు మళ్ళీ వచ్చింది అని సంతోషపడింది. తర్వాత చిరుతకి ధన్యవాదాలు చెప్పింది. ఇక మీదట ఎవరినైనా అవహేళన చేయకుండా బుద్ధిగా ఉంటానని చెప్పింది. అప్పటి నుంచి నక్క మంచి ప్రవర్తనతో ఉండడం మొదలుపెట్టింది. దానివలన అడవి జంతువులంతా సంతోషంగా జీవించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ విషయం గురించి తేలిగ్గా నిర్ణయం తీసుకోవద్దు. తప్పు జరిగితే ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఈ కథ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్లో చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన డ్రీమ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.